కాలంలో ప్రవహించేది. మరీ పొగిడేస్తున్నారు. లేదండి, మీ అందం అయస్కాంతం, మీ ఆకర్షణ అమృతం. మీరే. నేను ఇక్కడే కూర్చుంటాను. ఏది కవిత్వం చెప్పండి, నేను కూడా విని ఆనందిస్తాను. కవిత్వమా? అది ఇప్పుడు ఏమిటంటే రేపు కలుసుకుందాం. అదే అదేంటి అప్పుడే వెళ్ళిపోతున్నారు? మరేం చేద్దామంటారు? ఏం లేదు, వర్షం వచ్చేటట్టుగా ఉంది. అందుకే ముందుగా వెళ్తే బాగుంటుంది కదా. నోనో, ఇంతటి చల్లని వాతావరణాన్ని వదిలిపెట్టి బస్సులు, కార్లు, రద్దీ, రావండోళ్ళు వాటిలో దొరకబడ్డారు చెప్పు. అంటే చల్లటి గాలి, వెనక తాటి చెట్లు, ముందు వేప చెట్లు, మధ్యన బియ్యపు చెట్లు, పక్కన మీరు, ఇలాంటి వాతావరణం అనుకున్నప్పుడల్లా వస్తుందా? మన ఇద్దరం ఏకాంతంగా కూర్చొని హాయిగా కబుర్లు చెప్పుకుంటుంటే ఎంత బాగుంటుందో చూడు. వైఎస్, మీరు కవిత్వం చెప్తానంటే అలాగే కూర్చుంటారు. కవిత్వం చెప్పాలంటే కాగితం కావాలి, కలం కావాలి. కాగితాలు కలమేగా నా దగ్గర ఉన్నాయి. వర్షం వచ్చేట్టు ఉంది, కవిత్వం తర్వాత చూద్దాం, రా వెళ్దాం. ఈ గదిలోకి రావద్దని ఎన్నిసార్లు చెప్పాను? ఇక్కడికి ఏం పని? ఎందుకంటే మీరు ఇలా మారిపోయారు? నన్ను ఎందుకు ఇలా చేదరించుకుంటున్నారు? నన్ను అనవసరంగా రెచ్చగొట్టి ఉన్న ఆసరా పోగొట్టుకోవద్దు. అంత తప్పు నేనేం చేశాను? మీకంత అసహ్యం కలిగించే నేరం నేనేం చేశాను? చెప్పండి. ఏం చేశావా? నిన్ను కట్టుకుని అనుభవిస్తున్న నరకం సార్, ఈ పాపం కూడా ఎందుకు? ఏమే బట్టలు తీసుకెళ్ళి నెల అయింది, మనిషి ఎక్కడ అయిపోలేడు. బట్టల కోసం మేము రావాలా? వారికి తెలుసా అండి, మొన్న రేవుకాడు మా మామని గాడి పన్నేసిందండి. గాడి తనడం ఏమిటే? దండం బాబయ్య, దండం బాబయ్య. మునిగాడు వచ్చాడు. ఏరా కొనిగే, నిన్ను గాడి తన్నిందని ఒక కబురు ఎట్టకూడదు? నీ పెళ్ళని చెప్తే తెలిసిందే. నా పెళ్ళని చెప్పిందా బాబయ్య? చిత్తా మొదటి దాని సంగతి అయితే తేల్చేస్తాను ఇప్పుడు. దాని సంగతి అయితే తేల్చేస్తాను ఇప్పుడు. బాబయ్య పట్టించామంటే నువ్వు పొడిగిటి పత్రం చేసి ఎంత మాట్లాడతాను? కళకూరి మీరా? ఏమిటి వేషం? ఈడేసింది ఒక యాసం అండి అమ్మగారు. ఏదో మా అయ్యా వయసు అయిపోయిందే, ప్రాణాలు కొట్టి తింటాం పాపమే అన్న బుద్ధిగానే ఏమన్నా ఉందండి. ఎదవన్నారు ఎదవకే. రే కొనిగా, వీడెవడరా? గీత మన చంద్రమండలంలో ఓ రిక్షా. నార్మల్ ఏరా, వీడిని కొడుకు కదా? నా సొంత కొడుకు అయితేనా బాబాయ్? వాడికి ఇద్దరు పెట్టుకుని కాదు మారేది. 20 ఏళ్ళ కిందట ఎల్లమ్మ జాతరలో పులుగోరు వేసుకుని తలవ బట్టలతో ఏడుస్తున్నాడు. ఏమ్మా దగ్గర తీయలేదు, చంద్రబింబలాగా ఉన్నాడని సంకని వేసుకొచ్చి పెంచుకున్నాను బాబాయ్. అంతే, దీపా గారు నీ సొంత కొడుకు కాదన్నమాట. చూసావా నాన్న, అందుకే దీపా గారికి ఆ సంస్కారం, ఆ ఇది. గీత
సీత ఏమిటన్నయ్య? రామ్మా, మన ఊరు నుంచి బాబాయ్ ఉత్తరం రాశాడమ్మా. ఏం రాశాడన్నయ్య? ఏమిటన్నయ్య? ఏం లేదమ్మా, ఈ వయసులో పిన్ని వాళ్ళకి కవల పిల్లలు పుట్టారంట. సరేనమ్మా, నీ గురించి కూడా బాబాయ్ రాశాడమ్మా. సీత వాళ్ళ ఆయన కులాసాగా ఉన్నారా? సీత నీళ్లు పోసుకుంటా. ఇప్పుడు ఎన్నో మాసం. ఏమైనా సరే శ్రీరాముని ఒప్పించి అమ్మాయిని పురిటికి మనూరే పంపించు. ఏ విషయం అమ్మాయితో సంప్రదించి వివరంగా రాయి. ఏమిటమ్మా? ఏం లేదన్నయ్య. నాతో చెప్తానికేమ్మా? చెప్పమ్మా. సీత, ఏమిటమ్మా నీ బాధ? నువ్వు శ్రీరాముని కీచులాడుకున్నారా? నా దేవుడే నాకు అన్యాయం చేశాడన్నయ్య. అమ్మా, అవునన్నయ్య, ఆయన భార్యగా నేనేనాడో చచ్చిపోయాను. నీ చెల్లెలిగా మాత్రం ఇంకా బ్రతికున్నాను. ఏమిటమ్మా పిచ్చి మాటలు? శ్రీరామ్ అలాంటి వాడు కాదమ్మా. లేదన్నయ్య, తాళి కట్టిన పాపానికి నేను ఆయనకు భార్యను. కానీ ఆయన మనసిచ్చింది నాకు కాదు, ప్రేమిస్తున్నది నన్ను కాదు. ఇదంతా అబద్ధం. ఇలా జరగదు, జరగడానికి వీల్లేదు. ఈ ఫోటో చూడన్నయ్య, నీకే తెలుస్తుంది. తల్లి, కాసేపట్లో ఎంత కంగారు పెట్టేశావమ్మా. ఈ అమ్మాయి ఎవరనుకుంటున్నావు? రాధ అని ఒక అభిమాని, చదువు సంస్కారం గల అమ్మాయి. శ్రీరామ్కి నేనే పరిచయం చేశానమ్మా. పచ్చని సంవత్సరాలు పాడు చేసేంత నీచురాలు కాదమ్మా. గుడ్ నైట్. Right. స్వీట్ డ్రీమ్స్. శ్రీరామ్, నీకు 100 ఏళ్ళు ఆయుష్రా. ఇప్పుడే నీ గురించి అనుకుంటున్నావు. ఏమిటది? ఏమి లేదురా, ఈత ఈ ఫోటో నీ దగ్గర చూసిందంట. ఎన్ని చెప్పినా ఆడపిల్ల కదరా, చూసినప్పటి నుంచి ఏవేవో ఊహించుకుని బెంబేలు పడిపోతాం. అదంతా అబద్ధం అమ్మా అని ఎంత చెప్పినా నమ్మదే. రై, ఈ నోటితో నువ్వు చెప్పరా. ఏమిట్రా మాట్లాడమే? నీ చెల్లెలు చెప్పిందంతా నిజమే. శ్రీరామ్, అవును, నేను రాధను ప్రేమిస్తున్నాను. హాస్యానికి ఇది సమయం కాదురా. పెళ్లి కూడా చేసుకోబోతున్నాను. ఇది నిజం కాదు, నిజం కాకూడదు. శ్రీరామ్, నా చెల్లెల కోసం నేను పడరాని పాటలు పడ్డాను. ఎన్నో అవమానాలు భరించాను. ఆఖరికి నా పేరు ప్రతిష్టలు కూడా వదులుకున్నాను. శ్రీరామ్, నా చెల్లెల సౌఖ్యమే నా సర్వస్వం అనుకున్నాను రా. నాకు మిగిలిన ఈ కాస్త ఆనందాన్ని కాదనుకురా శ్రీరామ్, కాదనుకురా. నీ ఆనందం కోసం, నీ స్వార్థం కోసం నా జీవితాన్ని నాశనం చేశావు. ఒక మూర్ఖురాలు నాకు అంటగట్టావు. ఈ పల్లెటూరు దాన్ని చేసుకుని ఇంతవరకు నేను సుఖపడింది లేదు. ఇక సుఖపడతాను ఆశ లేదు. అవునరా, అది పల్లెటూరితే, ఏమీ తెలియని అమాయకురాలే. కానీ అది దాని తప్పు కాదురా. చిన్నప్పుడే మా అమ్మ నాన్న పోయారు. ఒరే శ్రీరామ్, నా పెంపకంలో తప్పులు ఉండదు, అందుకు నన్ను శిక్షించరా. అంతేకాని నా చెల్లెల జీవితం నాశనం చేయకురా శ్రీరామ్. నీ కాళ్ళు పట్టుకుంటాను రా, కాళ్ళు పట్టుకుంటాను. రాము, ఇతరుల జీవితాలు బాగు చేయటానికి నేను మహాత్ముని కాదు, మహర్షిని కాదు. ఈ రోజు నాకు నచ్చిన వ్యక్తి నన్ను వెతుక్కుంటూ వచ్చింది. నా సుఖాన్ని నేను చూసుకోవడం తప్పులేదు. కట్టుకున్న భార్యను కాదని మరో ఆడపిల్ల గొంతుకు కోయాలని చూసే నీకు తప్పులేం తెలుస్తాయిరా? అవును, నాకేం తెలుసు? కట్టుకున్న భర్తను కాదని పరాయి మగారితో కులికే ఈ పతివ్రతకు తెలుసు. ఏమిట్రా అన్నావు? ఉన్న మాట అంటున్నాను. ఉచ్చం నీచం మర్చిపోయి హోటల్లో రాఘవయ్య అనే వాడితో మంతనాలు సాగించింది నీ చెల్లెలు. వచ్చి వ్యభిచారులుగా ప్రవర్తించింది. నోటి పుస్తకాల్లో మాట్లాడతావా? ఇప్పుడే నా చెల్లెలు శిక్షిస్తావా? నా కళ్ళ ముందే నా భర్తను కొడతావా? మాలో తప్పులుంటే మేము సరి చేసుకుంటాం. అన్నయ్యగా అడిగే హక్కుంది గాని ఆయన మీద చేయి చేసుకోవడం నువ్వెవరు? ఆ రక్త సంబంధమే నువ్వు అర్థం చేసుకుంటే, నీ చెల్లెల కాపురం చక్కబెట్టాలనుకుంటే మమ్మల్ని నా అవమానించావు. బయటికి చేసిన వెధవ పదాలకు మీ అన్నయ్య చేత నన్ను కొట్టుకుంటావా? నా ప్రాణాలు కొట్టండి,
మీ చేతులతో నన్ను నలిగి పారేయండి, సంతోషంగా ప్రాణాలు విడుస్తాను. కానీ నా మీద ఇంత అభాండం వేసి నన్ను చిత్రవద చేయకండి. అభాండమా? నువ్వే మహాపతివ్రతం అయితే ఆ రాఘవయ్య నీకు అంత డబ్బు ఎందుకు ఇచ్చాడు? నీకు వాడికి ఏ సంబంధం లేకపోతే నేను లేనప్పుడు గదిలోకి ఎందుకు వచ్చాడు? మాట్లాడవే. మీ పాదాల మీద ప్రమాణం చేసి చెప్తున్నాను, నేనెంత వద్దని మొరపెట్టుకున్నా ఆ హోటల్ డబ్బు కట్టాడు, ఒక తోబుట్టువుగా సహాయం చేశాడు. అంతేనండి, ఇంకా నేనే పాపం ఎరగనండి. నోర్మూయ్, రంకు నేర్చిన దానివి నిన్ను నిలువులా కోసిన నిజం చెబుతావా? నీ మొహం చూడడమే మహాపాపం. వెళ్ళి ఆ రాఘవయ్యతో నీ కొడుకు వెళ్ళు. అంత మాట అనకండి. మీ భార్యగా కాకపోయినా పని మనిషిగానైనా మీ పాదాల దగ్గర ఉండనివ్వండి. ఈ అపవాదంతో నేను బ్రతకలేనండి. బ్రతకలేకపోతే ఎక్కడ పడి చూసి సావు. ఏమండి?